23 is multiplied by 27 or 42 is multiplied by 48 లేదా 57 is multiplied by 53 లేదా 68 is multiplied by 62 లేకపోతే 97 is multiplied by 93 ఇలాంటి నంబర్ నేను ఇచ్చాను. సో ఇట్ ఈస్ ఏ 2 digit నంబర్ బై 2 digit నంబర్. సో మామూలుగా మనం రెగ్యులర్ మ్యాథ్స్లో ఏం చేస్తామంటే ఫస్ట్ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 7, దెన్ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2, ఆ తర్వాత రెండింటిని కలిపి యాడ్ చేస్తాం. సో దెర్ ఈస్ ఎ 3-step మెథడాలజీ, దట్ ఈస్ విత్ 7 మల్టిప్లికేషన్, విత్ 2 మల్టిప్లికేషన్ అండ్ అన్ అడిషన్. సో ఈ 3 పార్ట్స్ ఉంటాయి మనకు. కానీ వేదిక మెథడ్లో మనకు డైరెక్ట్ మెథడ్ ఉంటుంది. ఎట్లా అంటే మీరు గమనించినట్టయితే ఇక్కడ ఉన్న 5 సమ్స్లో ఒక కామన్ విషయం ఉంది. ఏంటిది అది గమనించండి. 10th ప్లేస్లో ఉన్న నంబర్స్ సేమ్గా ఉన్నాయి. ఇజంట్ ఇట్? చూడండి, 2 2, 4 4, 5 5, 9 9 అండ్ 6 6. మరి యూనిట్స్ ప్లేస్లో డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి, కానీ 3 + 7 10, 2 + 8 10, 5 + 3 10, 7 + 3 10 అండ్ 8 + 2 10. అంటే 10th ప్లేస్లో సేమ్ నంబర్స్ ఉండి యూనిట్స్ ప్లేస్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో టోటల్ 10 వచ్చినట్టు ఉంటే దానికి ఒక ఈజీ ప్రక్రియ ఏంటంటే ఫస్ట్ నంబర్ ఇంటూ నెక్స్ట్ నంబర్, అంటే 2 × 3. ఫస్ట్ నెంబర్ ఈజ్ 2, దాని నెక్స్ట్ నెంబర్ ఏంటి 3, 2 × 3. ఇక్కడ ఏది ఉందో డైరెక్ట్ మల్టిప్లికేషన్ 3 × 7, అనగా 2 3s are 6, 3 7s are 21. The answer is 621. So we are writing again from left side to right side. రెగ్యులర్ మెథడ్లో ఏం చేస్తున్నాము, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ రాస్తున్నాం. మనము ఈ మెథడ్ ద్వారా లెఫ్ట్ టు రైట్ రాయడం అలవాటు చేసుకుంటున్నాము. సో ఇది చెప్పండి, 4 and 4. సో 4 is the first number, దాని కంటిన్యూషన్ నెంబర్ ఏంటి, దాని కాన్జుగేటివ్ నెంబర్ ఏంటంటే 5. దట్ ఈస్ 4 × 5 ఈజ్ మల్టిప్లై అండ్ నెక్స్ట్ 2 × 8, అనగా 4 5s are 20, 2 8s are 16. Isn't it? అట్లాగే దీన్ని చూసినట్టయితే 5 5 is a common number given. సో 5 × ఏం మల్టిప్లై చేయాలి మనము, 5 × 6 మల్టిప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ యూనిట్స్లో ఏముంది 7 × 3, అనగా 5 6 are 30 అండ్ దిస్ ఈజ్ 21. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, సో ఇలా స్టెప్ రాయకుండా కూడా ఒకసారి మీకు అలవాటు అయింది అనుకుంటే, సో 6 and 6 is given, అంటే 6 × 7 చేస్తాం. 6 7s are 42 అండ్ నెక్స్ట్ 8 and 2, 8 2s are 16. This is the answer. One more number, 9 and 9 is given. So 9 × 10, that is 90. And right side lo emundi niku 7 and 3, 7 3s are 21. This is the process. So 9 × 9, అంటే 9 × 10 next number, 9 10s are 90 and 7 3s are 21. సో ఈ విధంగా మనం ఇట్లా నంబర్ని చూడగానే డైరెక్ట్ మల్టిప్లికేషన్ కూడా మనం చేసుకోవచ్చు. ఇజంట్ ఇట్? విల్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. Suppose if you get a number 41 is multiplied by 49 or 65 is multiplied by 65. మీరు ఇక్కడ గమనించినట్టయితే యూనిట్స్ ప్లేస్ ఇక్కడ 5 and 5 makes 10, రైట్? అట్లాగే 1 and 9 ఆల్సో 10. కానీ ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఏంటో డిఫరెన్స్, 6 and 6. కాబట్టి మనం ఏం చేస్తాం, 6 × 7, రైట్? అండ్ హియర్ 5 × 5. So 6 7s are 42 and 5 5s are 25. Isn't it? This is the right answer. అయితే ఇది వచ్చేసరికి 4 and 4, అంటే మనం ఏం చేస్తాం, 4 × నెక్స్ట్ నెంబర్, దట్ ఈస్ 5. 4 × 5 అండ్ 1 and 9 is given, అంటే 1 × 9. సో చాలామంది ఏం చేస్తారంటే 4 5s are 20 అని 1 9s are 9 అని రాస్తారు, విచ్ ఈజ్ ఎ రాంగ్ ఆన్సర్. ఎందుకనగా యాక్చువల్గా 1 × 9 is equal to 9 అని రాయకుండా, because of 1 and 1 2 digits in the question, the answer also must have been 2 digits, కాబట్టి 09 అని రాయాలి. సో this is the right answer. లేదా this is 20, this is 09. సో టోటల్ 1 2 3 4 digits ఉన్నాయి కాబట్టి ఆన్సర్ కూడా 4 digitsలో రావాలి. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి నంబర్ని చూసేటప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు జాగ్రత్తగా చేస్తారని ఆశిస్తాం.